Okay. Uh, How to change the group? how to change the group name? Okay. How to change an existing The group? group. Right. Excellent. How to change the group ID? గ్రూప్ ఐడి చేంజ్ చేయొచ్చు. ఎస్. రైట్. సో జనరల్గా Group mod, group mod also. ఎస్ ఎస్ Yes. ఎస్. సో ఇన్ అవర్ ప్రాజెక్ట్స్ there are a group of people are working inside this project. There are number of people working inside a project, right? ఒక ప్రాజెక్ట్కి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కొంత అండర్స్టాండ్ అయిన తర్వాత దాన్ని మీద వర్క్ చేయడానికి మనం ట్రై చేస్తాం. దట్ మీన్స్ వాట్ దే విల్ గివ్ యూ అన్ అసైన్మెంట్, దే విల్ గివ్ యూ ఎస్ వర్క్ టాస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా టాస్క్ చేయాలంటే మళ్ళీ ప్రతి వ్యక్తి ఏం చేయాలా, సర్వర్ని కనెక్ట్ అవ్వాలా. ఓకే, బట్ ఆ సర్వర్ ఏ సర్వర్ అంటే అది లైనక్స్ సర్వరే. ఎస్, ఎవ్రీ వన్ మస్ట్ కనెక్ట్ విత్ లైనక్స్ సర్వర్. ఎప్పుడైతే లైనక్స్ సర్వర్లోకి వీళ్ళు కనెక్ట్ అవుతున్నారో ఇక్కడ ఈ భాష ఏంటంటే, మనం ఇతను డెవలపర్ అవ్వచ్చు, టెస్ట్ ఇంజనీర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, లినక్స్ అడ్మిన్ అవ్వచ్చు, ఆర్ డేటా సైన్సిస్ట్ అవ్వచ్చు, ఆర్ ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఎవరెవరు అవ్వచ్చు, ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇతను మనం ఏమని పిలుస్తామంటే, లైనక్స్ మిషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అతను యూజర్ అంటాం. అతను యూజర్ అంతే, యూజర్. సో సింపుల్గా చాలామంది యూజర్స్ లాగిన్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది యూజర్స్ లాగిన్ ఫెయిల్ అయింది అంటే, దట్ మీన్స్ వాట్, లాగిన్ ఫెయిల్స్ ఉంటాయి. కొంతమంది లాగిన్ ఫెయిల్స్ డ్యూ టు సమ్ రీజన్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి పాస్వర్డ్, వాళ్ళకి ఇచ్చిన పాస్వర్డ్ సరిగా టైప్ చేయలేకపోవటం వల్ల. అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా అంతే, మనం జీమెయిల్లో లాగిన్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు పాస్వర్డ్ తప్పు కొడతాం, కొన్నిసార్లు యూజర్ నేమ్ తప్పు కొట్టేస్తాం. దానివల్ల ఏమైతే ఫెయిల్ అయిపోద్ది, లాగిన్ ఫెయిల్స్. ఓకే ఓకే. అంటే కొంతమంది ఏమో సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారు, కొంతమంది ఏమో ఫెయిల్ అయిపోతారు. సక్సెస్ఫుల్గా ఫెయిల్ అనమాట వాళ్ళు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, లాగిన్ అయిపోయి డైరెక్ట్గా వెంటనే లాగౌట్ అయిపోతారు. కొంతమంది యూజర్స్ లాగౌట్ అయిపోయి మళ్ళీ డ్యూ టు సమ్ రీజన్స్. కొంతమంది ఏం చేస్తారు, అలాగే లాగిన్ అయిపోయి కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటారు. సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వర్క్ చేస్తూ చేస్తూ ఉంటారు, తర్వాత లాగౌట్ అవుతారు, వాళ్ళు వేరే. అట్లా కొంతమంది వెంటనే లాగిన్ అవుతారు, వెంటనే లాగౌట్ అవుతారు. కొంతమంది కొంచెం లాగిన్ అవుతారు, వాళ్ళు వర్క్ చేస్తారు, అగైన్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, సర్వర్ నుంచి. సో ఈ విధంగా యూజర్స్ అసలు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, ఆ తర్వాత కొంతమంది యూజర్స్ లాగిన్ అయ్యే దాంట్లో ఫెయిల్ ఎందుకు అవుతున్నారు, ఫెయిల్స్ అంటే ఫెయిల్డ్ లాగిన్స్. ఓకే. తర్వాత సక్సెస్ఫుల్ లాగిన్స్, సక్సెస్ఫుల్ లాగిన్స్. అసలు మనకి ఇప్పుడు వర్కింగ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, వర్కింగ్ యూజర్స్ రైట్ నౌ, ఇట్లా ఈ మాదిరిగా. అసలు కొంతమంది టైం అన్నమాట. ఎస్, లాగిన్ టైం అండ్ లాగౌట్ టైం. అంటే సార్ వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి మన సంబంధంలో. ఎస్, ద ఫస్ట్ పర్సన్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. వాళ్ళు ఇంటి దగ్గర ల్యాప్టాప్ పెట్టుకొని, ఎస్ అతను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. ఈ పర్సన్ ఎక్కడో కరీంనగర్లో ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర ల్యాప్టాప్ పెట్టేసుకొని. ఈ పర్సన్ ఎక్కడో వైజాగ్లో ఉన్నాడు, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ పెట్టేసుకొని. ఓకే, ఏ ప్లేస్లో ఉన్నా, ఎస్, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఏ నెట్వర్క్లో ఉన్నా సరే అతన్ని మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. అసలు అంటే ట్రేస్ అవుట్ చేయాలంటే వాళ్ళ సర్వర్స్లోకి లాగిన్ అయిన తర్వాత ఫెయిలో, సక్సెస్, పాసో, వర్కింగో, లాగిన్, ఇవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. దట్ మీన్స్ వాడు అంటే అసలు యూజర్ ఏం చేస్తున్నాడు, దట్ మీన్స్ వాడు యూజర్స్ యాక్టివిటీస్ అనమాట. యూజర్ యాక్టివిటీస్ విల్ బి రికార్డెడ్ అంతే ఇన్సైడ్ లెనెక్స్. విల్ బి రికార్డెడ్ అంటే ఏంది, దట్ మీన్స్ వాట్, యూజర్ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్, విల్ బి స్టోర్డ్ అనుకోండి. మీరు మీ భాషలో విల్ బి స్టోర్డ్ అంటే స్టోర్ అవ్వబడతాయి ఇన్ఫర్మేషన్. ఏంటది, యూజర్ యాక్టివిటీస్. అదే యూజర్ యాక్టివిటీస్ అంటే ఇదే, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు, ఎన్నిసార్లు సక్సెస్ అయ్యావు, అసలు నువ్వు ఎన్నిసార్లు లాగిన్ అయ్యావు, ఎన్నిసార్లు లాగౌట్ అయ్యావు, అసలు నువ్వు ఎంతసేపు వర్క్ చేసావు, అసలు నువ్వు ఎంతసేపు ఐడిల్లో ఉన్నావు. వర్క్ చేయకుండా జస్ట్ లాగిన్ అవుతాం, అలాగే చూస్తూ కాలక్షేపం చేస్తాం. బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ స్టేట్ అంటే రెస్ట్ స్టేట్, రెస్ట్లో ఉన్నావు ఈ మాదిరిగా. సో ఇదంతా ట్రేస్ అవుట్ జరుగుతూ ఉంటుంది. ట్రేస్ అవుట్ జరిగే భాగంలో మనం ఏం చేస్తున్నాం,
లైనెక్స్ ఏం చేస్తుంది, చాలా తెలివైంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళ యాక్టివిటీస్ మొత్తాన్ని ఎస్ ఫైల్లో స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ వాడు యూజర్ యాక్షన్స్ విల్ బి రికార్డెడ్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ఎ ప్లేస్. ఆ ప్లేస్ నేమ్ ఏంటి, ఫైలే. ఒక ఫైల్లో స్టోర్ చేస్తూ ఉంటుంది అది. ఎవరు, లైనెక్స్, మనకు తెలియకుండానే. ఓకే ఓకే. మనం ఎవరన్నా వచ్చేసి ఎస్ ఇప్పుడు సపోజ్ మనం అడ్మిన్ కదా, మనకు ఒక టాస్క్ ఇస్తారు. ఏం టాస్క్ అది, ఏం లేదు బాస్, డైలీ చాలామంది యూజర్స్ లాగిన్ అవుతున్నారు. ఓకే, అసలు కొంతమంది ఎలా వర్క్ చేస్తున్నారో తెలియట్లేదు, కొంతమంది ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారో తెలియట్లేదు, కొంతమంది అయితే అసలు ఎప్పుడు లాగిన్ ఎప్పుడు లాగౌట్ ఎంతమంది తెలియట్లేదు. బట్ ఐ వాంట్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్, ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ఎవరు, వేరే వ్యక్తి, ఎవరు, మేనేజర్ అను. ఈ టాస్క్ మీకు ఇచ్చారు. ఎస్, మీరు ఇచ్చేదంటే మీకు ఈ లైనెక్స్ వచ్చు కాబట్టి మీకు ఇచ్చారు. లైనెక్స్ మీకు వచ్చు కాబట్టి, సపోజ్ ఇప్పుడు భాను లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి భానుకి ఈ టాస్క్ ఇచ్చారు. భాను వర్క్ ఏంది ఇప్పుడు, యూజర్స్ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసి మేనేజర్కి ఎప్పటికప్పుడు అందించాలి మెయిల్ ద్వారాగా. హే మేనేజర్, హే టీమ్ లీడ్, ఇదిగో ఇది పరిస్థితి, సంగతి ఇది, ఎస్ చూసుకో నీ ఇష్టం, ఇక అతను చూసుకుంటాడు, మనకు సంబంధం లే. బట్ మనదేంటి, మనం లైనెక్స్ తెలుసు కాబట్టి మనం ఇదిగో లైనెక్స్ ఈ యాక్టివిటీస్ని, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేశారో మనం తెలిస్తే చాలు, మనకు తెలిస్తే చాలు, అంతే సింపుల్గా. సో ఆల్ ద యూజర్ యాక్షన్స్ స్టోర్డ్ ఇన్సైడ్ ఎ ప్లేస్, ఒక ప్లేస్లో స్టోర్ అవుతాయి. మరి ఆ ప్లేస్ అంటే చూడండి, ఆ, అది ఎలా స్టోర్ చేస్తుందంటే మూడు రకాల ఫైల్స్లో స్టోర్ చేస్తుంది. 3 types ఆఫ్ ఫైల్స్ ఆర్ అవైలబుల్, 3 types ఆఫ్ ఫైల్స్. మూడు రకాల ఫైల్స్ ఉన్నాయి, వాటిల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఎవరు, లైనెక్స్. ఏంటి, యూజర్ యాక్టివిటీస్. అంటే కొంతమందినేమో లాగిన్ అయ్యాడు, ఆ, తర్వాత సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నాడు, ఆ ఇన్ఫర్మేషను ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది, ఫైల్ నెంబర్ 1 అనుకోండి. ఓకే ఓకే. కొంతమంది అసలు లాగిన్ అంతా ఫెయిల్ అవుతున్నాడు, లాగిన్ ఫెయిల్స్ క్యాండిడేట్ వీళ్ళందరూ. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎవరెవరు ఎందుకు లాగిన్ ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా లాగిన్ అవుతున్నారా, అసలు ఏ ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు లాగిన్ అవుతున్నారు, అదంతా లాగిన్ ఫెయిల్స్ అనమాట. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ సమ్వేర్. ఎక్కడది, ఫైల్ నెంబర్ 2. మళ్ళీ ఇంకొక కేసు ఉంది, ఇంకోటి ఏంది, అసలు కరెంట్ స్టేబుల్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు. సో దట్ మీన్స్ వాడు వర్కింగ్ యూజర్స్, కరెంట్లీ వర్కింగ్ యూజర్స్, వాళ్ళు లాగౌట్ అవ్వలేదా, అవలా, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. అక్కడేమో లాగిన్ అండ్ లాగౌట్, లాగిన్ అండ్ లాగౌట్ ఒక సైడ్ అయితే, ఇప్పుడేమో లాగిన్ అయ్యారు కానీ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు, అది ఇంకో ఫైల్లో. దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో స్టోరింగ్ ఇన్సైడ్ సమ్వేర్ ఫైల్ నెంబర్ 3. ఇట్లా ఈ మాదిరిగా ఒక 3 ఫైల్స్లో ఈ డేటా అంతా స్టోర్ చేస్తుంది. ఎవరు, లైనెక్స్. అది ఇంటర్వ్యూలో ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారు, లాగ్ ఫైల్స్ అంటారు దీన్ని, మనం లాగ్ ఫైల్స్. ఎస్ ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్స్. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈ 3 types ఆఫ్ ఫైల్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఉందా, నో 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 నో. మరి ఏంటి ఆ ఫైల్ పేర్స్ ఏంటి, ఆ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు. ఎస్, ఫైల్ 1 అనేది ఒక టైప్ ఆఫ్ ఫైల్, దాన్ని మనం డబ్ల్యూటిఎంపి అంటాం. డబ్ల్యూటిఎంపి, ఆ ఫైల్ నేమ్ అలా పెట్టేసాడు ఆయన అంతే. ఎవరు, లైనెక్స్ నేమింగ్ కన్వెన్షన్ అది, మనం మార్చమంటే మార్చలేదు. డబ్ల్యూటిఎంపి టెంపరీ అనమాట. ఎస్, డబ్ల్యూటిఎంపి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, బిటిఎంపి, మరో ఫైల్. ఇది లైనెక్స్ కన్వెన్షన్ అంటే నేమింగ్ కన్వెన్షన్. ఆ తర్వాత యూటిఎంపి, యూటిఎంపి, ఇట్లా ఈ మాదిరిగా. సో లైనెక్స్ ఏం చేసిందంటే 3 ఫైల్స్ తయారు చేసింది. ఒకటేమో డబ్ల్యూటిఎంపి, బిటిఎంపి, యూటిఎంపి, ఇవన్నీ ఫైల్స్ అనమాట. ఎస్ ఎస్, ఈ ఫైల్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే టోటల్ హిస్టరీ అంతా ఉంటుంది, మనం ఎవరెవరు ఏం చేసామో మొత్తం ఉంటుంది అనమాట. డైరెక్ట్గా అంతా టోటల్గా మనం ఎన్నిసార్లు లాగిన్ అయ్యాం, ఎన్నిసార్లు లాగౌట్ అయ్యాం, మన ఇన్ఫర్మేషన్ ఏంది, కరెంట్ స్టేబుల్ వర్కింగ్ యూజర్స్ ఎందరు, అసలు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్టోరీ అంతా చెప్పేసిద్ది అనమాట. మొత్తం ఈ ఫైల్స్లోకి మీరు చక్కగా వెళ్ళగలిగితే చాలు. అంటే ఆ ఫైల్స్ ఉన్నాయని మీకు తెలియాలి, డబ్ల్యూటిఎంపి, బిటిఎంపి, యూటిఎంపి ఫైల్స్ ఉన్నాయని మీకు తెలియాలి, అట్లా అనమాట. ఓకే. సో ఇది అసలు స్టోరీ. అయితే ఈ ఫైల్స్ అనేది మనకి సాధారణంగా, ఇదిగో మనం క్యాట్ రాసి ఫైల్ 1 రాస్తే ఫైల్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్ రైట్. ఆ, బాగుంది, ఫైల్ 1లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, డిస్ప్లే వస్తుంది. కానీ ఇవి అట్లా కాదు, ఈ ఫైల్స్
నార్మల్ ఫైల్స్ కావు. మరి ఈ ఫైల్స్ బైనరీ ఫైల్స్. బైనరీ ఫైల్స్. ఓహో, బైనరీ ఫైల్స్ అంటే ఏంది? అసలు బైనరీ అంటే ఏంది? 0010, 0010 ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ ఇవి. ఓహోహో, అంటే ఇన్ఫర్మేషన్ ఆ టైప్లో స్టోర్ అవుతుంది బైనరీ. నేను దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాలంటే అది అర్థం కాదు భాష, నాకు బైనరీ ఫార్మేట్ ఉంటుంది. ఇట్స్ లైక్ అర్థం కాదు అసలు భాష. నార్మల్ టెక్స్ట్ కాదా, టెక్స్ట్ కాదు అది. బైనరీ ఉంటుంది. బైనరీలో నుంచి నువ్వు చెక్ చేసి చూసుకోవాలంటే నీకు కష్టం అవుతుంది. అందుకోసం లైనెక్స్ ఏమి ఇచ్చిందంటే, బాబు ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫైల్స్ వీ హ్యావ్ ఎ కమాండ్ అని చెప్పింది. ఏం కమాండ్ అది? దాని పేరే లాస్ట్. LAST. ఇప్పుడు క్యాట్ టేల్ అవి కాదు, లాస్ట్ అనేది ఒక కమాండ్. ఈ లాస్ట్ అనే కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ ఈజ్ అ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ UTMP, BTMP, WTMP ఫైల్స్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు ఈజీగా. సరే. సో దీనికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు శాంపిల్గా కొంతమంది యూజర్స్ని తయారు చేయాలా, కొంతమందిని లాగిన్ ఫెయిల్ చేయాలా, కొంతమందిని సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నట్టు చూపించాలా. ఇవన్నీ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. స్టోర్ అయింది కాబట్టి తర్వాత మనం లాస్ట్ అనే కమాండ్ ఉపయోగించి అసలు ఎలా స్టోర్ అవుతుంది, వాటిలో ఏముందో తెలుసుకోవచ్చు ఈజీగా. అంతే లాస్ట్. ఇది 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 రియల్ టైంలో కూడా ఇంతేనా? రియల్ టైంలో కూడా అంతే. అంతే. మీరు లైనెక్స్లో ఉన్న 100% ఉన్న కాన్సెప్ట్లన్నీ సేమ్ మనం ఇక్కడ చూపించే కాన్సెప్ట్లన్నీ అదే స్క్రీను, అదే ఆప్షన్స్. ఒక్క ఆప్షన్ మారదు, ఒక్క కమాండ్ మారదు. ఎవ్రీథింగ్ సేమ్. లైనెక్స్ రియల్ టైమ్, మొత్తం రియల్ టైమే. అందులో మనం క్లౌడ్ సర్వర్లోకి లాగిన్ అయ్యి చెప్తున్నాం. ఇక పక్క మొత్తం రియల్ టైమే. క్లౌడ్ సర్వర్లు మోడర్న్ అప్రోచ్, న్యూ అప్రోచ్ ఇది. ఓల్డ్ అప్రోచ్ అంటే వేరే, ఇది న్యూ అప్రోచ్, అందరు ఫాలో అయ్యే అప్రోచ్. క్లౌడ్ సర్వర్లు తయారు చేసుకోవడం, దాంట్లో లాగిన్ అవ్వడం, సేమ్ స్టోరీ. మీరు కూడా అంతే, మీ ఇంటి దగ్గరే ఉంటారు, క్లౌడ్ సర్వర్లోకి లాగిన్ అయిపోతారు, ఈ ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చూసి అవతల వాళ్ళకి మీరు ఇస్తారు. సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ఈ టాస్క్ మనం చేయాలంటే మనకి యూజర్స్ వాళ్ళంతా కావాలి, ఆ స్టోరీ అంతా బాయ్. ఓకే, సరే, దాన్ని ప్రాక్టీస్ చూద్దాం. రైట్. ఓకే. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఆ, ఏంటంటే వాళ్ళ ఆ యూజర్స్ అందరినీ ఒక గ్రూప్లోకి యాడ్ చేశా. గ్రూప్ ఇందాక కనపడ్డ యూజర్స్ అందరినీ, వీళ్ళందరూ వీళ్ళందరూ మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి నేను ప్రాజెక్ట్ గ్రూప్ అనేది యాడ్ చేశా. ప్రాజెక్ట్ గ్రూప్ అనేది తయారు చేశా. తయారు చేసి వీళ్ళందరినీ ప్రాజెక్ట్ గ్రూప్లోకి యాడింగ్ చేసేసా. యాడింగ్, యాడింగ్, అంతే. సో ఈ ప్రాజెక్ట్ గ్రూప్లోకి యాడింగ్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనే గ్రూప్కి నేను ఒక పర్మిషన్ ఇస్తా. అంతే. పర్మిషన్ ఇవ్వగానే ఏదైతే పర్మిషన్ యాక్సెస్ ఇచ్చానో, అంటే యాక్సెస్ ఇచ్చానో, ఆ ఇచ్చిన యాక్సెస్ ప్రకారం ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ పనిచేస్తూ ఉంటారు. అది దీన్నే మీరు ఇంకో భాషలో చెప్పాలంటే మీ మీ భాషలో వాట్సాప్ గ్రూప్. అంతే. వాట్సాప్ గ్రూప్ ఎందుకు తయారు చేస్తారు? ఎందుకంటే అందరూ ఒకటే సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి, అందరూ ఒకే దాని మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీరు చక్కగా తెలుసుకోవడానికి వాట్సాప్ గ్రూప్ తెలుస్తున్నాను. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. బీటెక్ 4th ఇయర్ చదివే వాళ్ళందరూ ఏం చేస్తారు? 4th ఇయర్ అని రాసి బీటెక్ అని రాస్తారు. రాసి దాని పక్కనే CSE పెడతారమ్మా, లేకపోతే ఇబ్బంది, అందరూ వస్తారు. ఓహోహో, CSE పెడితే అప్పుడు ఏమవుతుంది? వెంటనే CSE వాళ్ళు మాత్రమే ఉంటారు. అప్పుడు CSEలోకి సంబంధించిన విషయాలన్నీ మనం ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. అరే మనకి ప్రాజెక్టులు ఇస్తున్నారు, అరే మన ప్రాజెక్టు సబ్మిషన్ ఎండ్ డేట్ ఇది, సబ్మిషన్ ఇది, ప్రాజెక్టు కోఆర్డినేట్స్ వీళ్ళు, వాళ్ళ నెంబర్లు ఇవి, ఇదిగో మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతాయి, ఇదిగో మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ CSE రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అట్లా. అలా కాకుండా నేను బీటెక్, అదేవిధంగా మెకానికల్ ఉన్నాడు స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్ అందరిని ఒక గ్రూప్ చేస్తా. ఆ మాదిరి అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మెకానికల్ సెక్షన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఈ గ్రూప్లో, స్పెసిఫిక్గా. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ ఏంటి, గ్రూప్ అంటే అదే గ్రూప్, ఇక్కడ గ్రూప్ అదే. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక ప్రాజెక్ట్ గ్రూప్ అనేది తయారు చేసి ఆ గ్రూప్లో వీళ్ళందరినీ వేస్తున్నాం.
వాళ్ళందరిలో కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఎవరికైతే అడ్మిన్గా ఇవ్వాలనుకుంటున్నానో ఆ పర్సన్ని గ్రూప్ అడ్మిన్గా తయారు చేస్తా. ఇక గ్రూప్ బాధ్యత అదే. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ నువ్వు వాట్సాప్ గ్రూపుల్లో కూడా అది మెకానికలా సిఎస్సిఏ సంబంధం లేకుండా ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్గా చేస్తావు అంతే. గ్రూప్ అడ్మిన్ ఏం చేస్తాడు? అవసరమైతే ఎస్, ఎవరినన్నా తీసేయాలంటే తీసేస్తాడు, అవసరమైతే ఇంకెవాళ్ళు ఏమన్నా ప్లస్ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాడు. మైనస్సా ప్లస్సా రెండు చేయగలడు అతను. ఆ మాదిరి ఎస్, గ్రూప్ అడ్మిన్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా మనం గ్రూప్ అడ్మిన్ తయారు చేయొచ్చు. ఒక గ్రూప్లోకి గ్రూప్ అడ్మిన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తారు? మన ప్రాజెక్ట్లో మరి కొత్తగా ఎవరైనా పర్సన్ జాయిన్ అవుతున్నాడు అనుకో, ఈ గ్రూప్ అడ్మిన్ బాధ్యత ఏంది? ఆ పర్సన్ తీసుకెళ్ళి ఈ గ్రూపులో యాడ్ చేయటం. మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి ఎవరైనా రిలీజ్ అవుతున్నారు అనుకోండి, ఆ పర్సన్ని పీక్ పడేసి ఎస్ ఇంకో పర్సన్ యాడ్ చేయటం, అంటే తీసేయటం. రిమూవ్ ద యూజర్ ఫ్రమ్ ద గ్రూప్, యాడ్ ద యూజర్ ఇన్ టు గ్రూప్. యాడింగ్ చేయటం, రిమూవ్ చేయటం గ్రూప్ అడ్మిన్ బాధ్యత. బట్ గ్రూప్ అడ్మిన్గా మనం ఛార్జ్ తీసుకోవాలంటే, అసలు గ్రూప్ అడ్మిన్ మనం అవ్వాలంటే లైనక్స్లో కమాండ్ ఏంటంటే జీ పాస్ డబ్ల్యూడి, జీపాస్డబ్ల్యూడి రాసి -a రాసి, -a అంటే అడ్మిన్ అని అర్థం, -a రాసి ఆ తర్వాత అడ్మిన్గా ఎవరిని చేయాలనుకున్నావు? ఈ పర్సన్ని.